హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్ర వీణ 18వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, ప్రియమైన శిశిర్కు మీరు రాసిన అక్షరాంజలి అనాలా, మీ హృదయ నివేదన అనాలా, అత్యంత అద్భుతంగా ఉంది. మీ అంత అందంగా నేను రాయలేనేమో అనిపించింది. అయినా నా మనస్సును కూడా మీ ముందు పరుస్తున్నాను. మీ పరిచయం నా జీవితానికి ఒక ఊహించని మలుపు అని చెప్పాలి. అసలు చిన్నప్పటి నుండి అమ్మా నాన్నే లోకం. ఏ ఊరికి వెళ్ళినా వారితో వెళ్ళటం, వారితో రావటం, అంతకు మించి ఒక్కరోజు కూడా వారిని విడిచి ఉండింది లేదు. నాకు తెలియకుండానే వారంటే నాకు అమితమైన ప్రేమ. పెళ్ళి అయితే వారిని విడిచి వెళ్ళవలసి వస్తుందనే బెంగ నన్ను వేధించేది. దానికి తోడు నా ఫ్రెండ్స్ ఒకరిద్దరు పెళ్ళి అయ్యాక వారి పెళ్ళి ఫెయిల్యూర్ని నాకు పరిచయం చేశారు. కారణాలు ఏవనేది నేను ఎక్కువగా ఆలోచించలేదు. అప్పుడే నాకు పెళ్ళంటే విరక్తి కలిగింది. పెళ్ళి చేసుకోకుంటే అమ్మా నాన్నలను వదిలి వెళ్ళనవసరం లేదు అనే ఫీలింగ్ నా మనసులో బలంగా నాటుకుంది. దానిని పెంచి పోషించుకుంటూ వచ్చాను. నాకు నచ్చిన ఆ భావం వటవృక్షంలా మనసంతా ఆక్రమించేది. అందుకే ఎవరైనా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చారంటే చాలా సీరియస్ అయ్యేదాన్ని. నేను ఎప్పుడైతే పెళ్లి చేసుకోను అని చెప్పానో అప్పటి నుండి అమ్మా నాన్నలకు ఒక విధమైన అభద్రతా భావం కలిగింది. నాకు పెళ్లి చేయకపోతే ఎలా, ఆ అమ్మాయికి ఎందుకు పెళ్లి కాలేదు అని అందరూ అనుకుంటారు అనే బాధ వారికి. అందుకే ఏదో విధంగా నన్ను కన్విన్స్ చేయాలని చూసేవారు. వారు నన్ను కన్విన్స్ చేయాలని చూసే కొద్దీ నాకు నేను ఎక్కడ లొంగిపోతాను అని పెళ్లి చేసుకోమని నన్ను ఎక్కువగా ప్రెషర్ పెడితే బయటికి వెళ్ళి హాస్టల్లో ఉంటానని బెదిరించాను. అప్పటికి తాత్కాలికంగా కామ్గా ఉన్న వారు ఏదో విధంగా పెళ్లి చూపులు లాంటి ప్రోగ్రాములు ఏర్పాటు చేసేలా ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఒకరోజు రేష్మి పెళ్లికి బయలుదేరే ముందు నాన్న పదే పదే అడుగుతూ ఉంటే నాకెందుకో అనుమానం వచ్చింది. అందుకే ఎలాగైనా సరే అక్కడి నుండి వెళ్ళాలి అని రేష్మి పెళ్ళికి బయలుదేరాలి అని నిర్ణయించుకున్నాను. మా ఫ్రెండ్స్తో కాంటాక్ట్ అయితే వారంతా వస్తున్నారు. అందరం అలా సరదాగా బస్సులో వెళదాము, వచ్చేసేయి అన్నారు. ఇదేదో బాగానే ఉంది. ఇలా ఫ్రెండ్స్తో కలిసి జాలీగా ఓ ట్రిప్ వేసినట్లు ఉంటుందని బయలుదేరాను. ఆ తర్వాత విషయాలు మీకు తెలిసిందే. కానీ నా మనసులో ఏముందనేది మీకు తెలియదు కదా. ఆ ఊరికి రావటం నాకు నా లైఫ్కు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను కానీ నాకు తెలిసిన ఎవ్వరూ కూడా ఊహించరు. ఆ బస్సు ప్రయాణం, అందున నా మొదటి బస్సు ప్రయాణం నేను జీవితంలో మర్చిపోలేను. అసలు కొందరు ఆ బస్ ఫుట్పాత్ మీద నిల్చుని ప్రయాణం చేయటం నన్ను చాలా బాధపడేలా చేసింది. దానికి తగ్గట్టుగా భయంకరమైన గతుకులతో రోడ్డు ఉయ్యాలు లూపుకుంటూ నెట్టుకుంటూ తోసుకుంటూ ప్రయాణిస్తూ కూడా ఇంత కష్టపడుతున్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రయాణం చేస్తున్న వారికి నేనేం చేయగలను అనిపించింది. అలా ఆలోచిస్తున్న నాతో ఆ పెద్దామె మాటలు కలపటం, మాటల్లో కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించుకున్నాము అని చెప్పినప్పుడు నాకేదో మెరుపులాంటి ఆలోచన. ఆ కలెక్టర్ ప్లేస్లో నేను ఉంటే అనిపించింది. అంతే, నాలో సందిగ్ధంగా ఉన్న ఆశలకు ఆశయాలకు రూపం ఏర్పడింది. నాకెందుకో ఆమె నాకు ఒక మోటివేటర్ లాగా అనిపించింది. అందుకే ఆమెతో సెల్ఫీ తీసుకున్నాను. ఆమె మాట్లాడుతూ ఉంటే మొదట్లో నాకు చాలా చిరాకుగా ఉండింది. ఆ రోజు నేనున్న పరిస్థితికి ఫ్రెండ్స్తో జాలీ ట్రిప్ కాస్త నా మీద నాకే జాలీ కలిగి ట్రిప్ అయ్యింది అనిపించింది. బాగా డిసప్పాయింట్ అయ్యి ఉన్న నేను ఆమెతో ముభావంగా ఉన్నాను. అయినా ఆమె మాట్లాడటం ఆపలేదు. అలా ఆమెకు తెలియకుండానే నాలో కలెక్టర్ కావాలి అనే సరికొత్త టార్గెట్ను క్రియేట్ చేసింది. ఇక ఆ పల్లెల్లో పచ్చని పొలాల్లో మైమరిచి ఫోటోలు తీసుకుంటున్న నన్ను పోట్లగిత్త నుండి మీరు కాపాడటం అనేది భగవంతుని సంకల్పమే అని నేను అనుకుంటున్నాను. మా నాన్న తర్వాత నాతో అంత చనువుగా దగ్గరగా వచ్చింది మీరే. ఆ రోజు ఏమి జరిగిందో తెలిసేలోపు త్రుటిలో నన్ను కాపాడటం అనేది మీ సాహసమే అనాలా, సమయస్ఫూర్తి అనాలా తెలియదు. కానీ కాపాడిన తర్వాత మీరు చాలా చనువుగా ఆ చేయి ఇలా ఇవ్వండి అంటూ నా చేయి అందుకుని సీరియస్గా ఆ కర్రల వంతెన దాటించి అలా వెళ్ళిపోయారు చూడండి.
నాకు ఆ క్షణంలో చాలా కోపం వచ్చింది. నాతో పాటు మరికొంత సమయం ఉండి ఉంటే నా రెస్పాన్స్ ఎలా ఉండేదో. కానీ మీరు అలా వెళ్ళిపోవటం నేను జీర్ణించుకోలేకపోయాను. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు అంతలోనే ఎటు మాయమయ్యారు? లాంటి ప్రశ్నలు మనసును చుట్టుముట్టేస్తుంటే మీరొక ప్రశ్నార్థకంగా మారారు. ఆ విశాలమైన పచ్చని పొలాల్లో కూలీలు తలా ఒక మాట అనేసి వాళ్ళ పనులకు వెళ్ళిపోయాక అలా పొలాలలో ఒంటరిగా మిగిలిన నాకు ఎటు పోవాలో అర్థం కాక అలాగే ఉన్న నా దగ్గరకు రవికాంత్ రాకపోతే ఏంటి నా పరిస్థితి అనుకుంటూ ఎక్కడైనా మీరు కనిపిస్తే దులిపేయాలని అనుకున్నాను. ఆ రవికాంత్ని మీరే పంపారని నాకు అప్పుడు తెలియదు కదా. ఆ ఒక్క రోజులోనే ఎన్నో వింత వింత అనుభవాలు ఎదురు అవుతున్నాయి. ఏమిటా అనిపించింది. మీరు కనిపిస్తారో లేదో కానీ కనిపిస్తే మాత్రం ఉతికేయాలో దులిపేయాలో అనుకున్న నాకు మీరు కనిపించగానే ఎంతో సంతోషంగా అనిపించింది. అరే ఇదేమిటి ఇలా ఫీల్ అవుతున్నాను అనిపించింది. కనీసం మీకు కృతజ్ఞతలు చెప్పాలన్నా నా వల్ల కావటం లేదు. అప్పటి నుండి మీకోసమే నా కళ్ళు వెతకటం మొదలెట్టాయి. ఇది నాలో మొదలైన ఒక కొత్త మార్పు అని నేను గుర్తించాను. అప్పటి నుండి నాకు తెలియకుండానే మిమ్మల్ని గమనించటం ప్రారంభించాను. మీలో ఎక్కడా నాకు పోకిరి లక్షణాలు కనిపించటం లేదు. అందుకే నచ్చుతున్నారా అనిపించింది. దానికి తోడుగా ఆ సంగీత్ ప్రోగ్రాంలో మీ అల్లరి, అందరితో ఆ కలివిడి నాకు బాగా నచ్చేశాయి. ఆ రోజు ఆ వెన్నెల్లో సిరివెన్నెల రౌండ్ ఆ పాటలు నన్ను ఏదో కొత్త లోకంలోకి తీసుకుని వెళ్ళినట్టు ఆ రోజు మీరు పాడిన ప్రతి పాట నా కోసమేనేమో అనిపించింది. అసలు నేను పెళ్లి చూపులు లాంటి ప్రోగ్రాం ఏదో ఉందని తప్పించుకోవాలని ఇంటి నుండి బయలుదేరి రేష్మి పెళ్లికి వచ్చాను. ఇక్కడేమో మీ చూపుల వలలో చిక్కిపోయాను అనిపిస్తూ ఉంది. మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని వస్తే నా మనసు వారిని అసలు పట్టించుకోకుండా మీరేటు తిరిగితే అటు తిరిగే సూర్యముఖిలా మీ చుట్టూ తిరగటం మొదలెట్టింది. ఎంత వద్దనుకున్నా మీ ఆలోచనలే చుట్టుముట్టేస్తున్నాయి. రేష్మి పెళ్లి జరుగుతున్నంతసేపు ప్రతిఘట్టంలో నన్ను నేను ఊహించుకోవటం మొదలయ్యింది. నా పక్కన మీరున్నట్టే నా ఫీలింగ్. మీరెవరో ఏమిటో తెలియకుండానే నేను మిమ్మల్ని ఇష్టపడిపోతున్నాను. అదే నాకు అర్థం కాలేదు. పెళ్ళి అయిపోయాక వీడ్కోలు తీసుకునేటప్పుడు ఏదో వెలితిగా అనిపించింది. కానీ మనసు మిమ్మల్ని కోరుతూ మీతోనే ఉండాలని అనుకుంటున్నానా? నా అహం అందుకు ఒప్పుకోవటం లేదు. పెళ్ళే వద్దన్న చైత్రవేనా నువ్వు? ఇప్పుడు నువ్వు పెళ్లి మాట ఎత్తితే చీప్ అయిపోవు అని నన్ను నిలదీస్తున్నట్టే ఫీల్ అయ్యాను. అది నిజమే కదా అనిపించింది. అందుకే మనసంతా గందరగోళంగా మారిపోయింది. ఎటూ తేల్చుకోలేకపోతున్న నేను కొత్తగా ఏర్పడిన నా ఆశయం వైపు దూసుకుని వెళ్ళాలి. నా టార్గెట్ రీచ్ అయ్యాకే పెళ్ళి కానీ ప్రేమ కానీ అని గట్టిగా నిర్ణయించుకుని దానిని అమలుపరచడం మొదలుపెట్టాను. రేష్మి పెళ్ళికి రావటం నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని నేను అనుకోలేదు. అలా నేను ఎంచుకున్న నా టార్గెట్ కోసం నేను కష్టపడాలని నిర్ణయించుకున్నాను.